వెల్కమ్ టు యాక్ట్ న్యూస్. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ సమస్యలను తక్షణం పరిష్కరించండి. అధికారులకు కమిషన్ చైర్మన్ కారం శివాజీ ఆదేశం. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలంటూ వినూత్న నిరసన. పాదచారులకు బూట్ పాలిష్ చేసిన దూసర్లపూడి. కాకినాడ రూరల్ ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దండి. పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. కళా ఉత్సవ్లో ప్రతిభ కనబర్చిన కాకినాడ జడ్పీ విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న చిన్నారులు. ఎస్సీ ఎస్టీ సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ కారం శివాజీ అధికారులను ఆదేశించారు. కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. కాకినాడ కలెక్టరేట్లోని రోడ్ల భవనాల శాఖ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీకి వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు కాకినాడ విచ్చేసిన ఆయనకు సమస్యలపై పలువురు వినతి పత్రాలను సమర్పించారు. ఉద్యోగాల్లోనూ అలాగే పలు సంస్థల్లో తమపై జరుగుతున్నటువంటి వివక్షను చైర్మన్కు ఏకరువు పెట్టారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ కారం శివాజీ దృష్టికి తీసుకువెళ్లారు. అట్రాసిటీ కేసుల నమోదు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని కొంతమంది బాధితులు వాపోయారు. అలాగే ఎస్సీ ఎస్టీ భూములను కొందరు ఆక్రమించుకుంటూ పెద్దతనం చేస్తున్నారంటూ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు ఆయన సిఫారసు చేశారు. అనంతరం జిల్లా యంత్రాంగంతో ఎస్సీ ఎస్టీ సమస్యలను సమీక్షించారు. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వివక్షపూరిత విషయాలు తమ దృష్టికి వస్తున్నాయని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు వైద్యం అందక బాధపడుతున్నారని, వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యటనలో భాగంగా ఈరోజు కాకినాడ రావడం జరిగింది. ఈ రోజున ప్రజల యొక్క సమస్యలు, ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలను దగ్గర నుండి వినడానికి, వాళ్ళ యొక్క అర్జీలను తీసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో జాప్యం చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ భూములు అన్యాయంగా ఆక్రమించుకున్నారని, అదేవిధంగా ఈ రోజున ఉద్యోగాల్లో ఆర్ఓఆర్ మెయింటైన్ చేయట్లేదని, అంతేకాకుండా వివక్షతోటి సుదీర్ఘ ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ చేశారన్న అనేక కోణాల్లో ఇలా రిప్రజెంటేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 108లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజున ముఖ్య ఎజెండా ఏంటంటే, ఏజెన్సీలో గిరిజనులు చాలామంది మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక మంది విష జ్వరాలతోటి ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు. వింత రోగాలు పట్టి పీడిస్తున్నాయి. దీని మీద ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి కూడా ఈ సమావేశం పెట్టాం. గిరిజనులకు ఎటువంటి నష్టం జరిగినా కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చూస్తూ ఊరుకోదు. తక్షణ చర్యలు చేపడతాం. ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం అంబులెన్స్ వసతి లేదో తక్షణమే అంబులెన్స్ వసతి కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం కూడా తెలియజేస్తున్నాం. ఇంకా సబార్డినేట్ సర్వీస్లో కొన్ని చేయవలసి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ఎక్స్టెన్షన్ జీవో రాగానే, బ్యాక్లాగ్ పోస్ట్ ఎక్స్టెన్షన్ జీవో రాగానే సత్వరమే భర్తీ చేస్తాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ లేని పాలన అందించాలన్న ఉద్దేశంతో ముందు నడుస్తున్నాం. అంతేకాకుండా సంక్షేమానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తూ ఈ రోజున రాష్ట్రాన్ని, వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్ళడానికి ఆయన సాయశక్తులు కృషి చేస్తున్నారు. అమరావతి నుంచే మన పరిపాలన చేసుకోవడం చాలా ఆనందకరం. ముఖ్యంగా దళిత గిరిజనుల సమస్యలు ఎటువంటి ఉన్నా కానీ తక్షణమే స్పందించి చర్యలు చేపడతాం. వివక్షను కూకటి వేళతో పెకలించే వరకు కూడా ఈ యొక్క ఉద్యమంలాగా ఈ రోజున తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఏదైతే చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టారో, చంద్రన్న బీమా అందరికీ ధీమా లాంటిది.
ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. దళిత గిరిజనులు ఎక్కువ శాతం ఇందులో సభ్యత్వం తీసుకునే విధంగా చైతన్యం తీసుకొస్తాం. ఈ యొక్క చంద్రన్న బీమా ద్వారా అందరికీ కూడా ఆత్మగౌరవం, భరోసా కల్పిస్తాం కూడా తెలియజేస్తున్నాం. ప్రపంచ దృష్టి దినోత్సవ వేడుకలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్ల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కాకినాడలో గురువారం నర్సింగ్ విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. DMNHO డాక్టర్ చంద్రయ్య, అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ మల్లికార్జున రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా DMNHO మాట్లాడుతూ ప్రతి వారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రధానంగా విద్యార్థి దశ నుంచే కంటి చూపుపై అవగాహన కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్లు పైబడిన వారు కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. షుగర్, BP వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా రెటీనా, గ్లకోమాలో చోటు చేసుకునే మార్పులను గుర్తించవచ్చన్నారు. కంటి చూపు దినోత్సవం, ప్రపంచ కంటి చూపు దినోత్సవం సందర్భంగా అందరు ప్రజలకి కోరేదేమంటే ప్రతి వాళ్ళు చిన్నపిల్లలతో సహా కంటి పరీక్షలు ఒకసారైనా ఖచ్చితంగా స్కూల్ ఏజ్ ముందే ఒకసారి 4 సంవత్సరాల నుంచి అయినా 45 సంవత్సరాల వయసులోనే ఒకసారి చెకప్ చేయించుకోవాలి. అదేవిధంగా 40 సంవత్సరాలు పైబడ్డ ప్రతి వాళ్ళు కనీసం 1-2 సంవత్సరాలకు ఒకసారి కంటి చూపు పరీక్షలు చేసుకుంటూ ఉంటే కంట్లో ఏమైనా మార్పులు, రిఫ్రాక్షన్ ఎర్రర్స్ ఉన్నా తెలుస్తాయి. అదేవిధంగా కొన్ని గ్లకోమా లాంటి జబ్బులు ఉన్నా తెలుస్తాయి. ఇంకా డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ చేంజెస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా బాడీలో తెలుస్తాయి. కాబట్టి కంటి పరీక్ష అనేది ఉత్తమం. కంటి చూపు ఒకసారి కోల్పోయిన తర్వాత బాధపడడం కంటే కంటి చూపుని మనము ప్రిజర్వ్ చేసుకోవడం అనేది, దృష్టి లోపం రానికుండా కాపాడుకోవడం అనే దాని మీద మా సిబ్బంది కూడా ప్రతి చోట హెల్త్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలంతా కూడా దీన్ని గమనించి ఎప్పుడు కూడా కన్ను అనేది చాలా మన ఉండేదంటూ జ్ఞానేంద్రియాలలో కన్ను చాలా ముఖ్యమైనది. నయనం ప్రధానం అంటారు. అంటే అది ముఖ్యమైనది కాబట్టి అందుకే మనం నేత్రదానం కూడా అన్ని దానాలకి గొప్పదని చెప్తున్నాం. ప్రతి వాళ్ళు చనిపోయే సమయంలో వాళ్ళు నేత్రదానంగా చేస్తే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ప్రపంచాన్ని చూడగలుగుతారు. కాబట్టి వారి బంధువులు కూడా ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఇమీడియట్గా చనిపోయిన వెంటనే 2 గంటల లోపల కన్సర్న్ ఆప్థాల్మిక్ సర్జన్ అంటే ఐ స్పెషలిస్ట్కి తెలియపరిస్తే వాళ్ళు టెక్నీషియన్ పంపించి ఆ నేత్రాలను సేకరిస్తారు. అందువల్ల ఇంకొకరికి చూపు ఇచ్చినటువంటి పుణ్యం కూడా ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా దానం చేసినారనే ఒక గొప్ప పుణ్యకార్యం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రతి వాళ్ళు BP ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నర్సింగ్ విద్యార్థినులు బాలాజీ చెరువు సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలను నిర్వహించాలంటూ మాజీ కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు బోర్డు పాలిష్ చేస్తూ ఎన్నికల ఆవశ్యకతను వివరించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం మాజీ కౌన్సిలర్ దూసలపూడి రమణరాజు వినూత్న నిరసన చేపట్టారు. నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలంటూ కార్యాలయానికి వచ్చే వారికి బూట్లు పాలిష్ చేస్తూ తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 400 కోట్ల రూపాయలు బడ్జెట్ కలిగిన కాకినాడ నగరపాలక సంస్థలో స్పెషల్ అధికారి పరిపాలనలో కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధికి కుంటిపడిందని రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఎన్నికల తేదీలను ప్రకటించి తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రమణరాజు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ నగరపాలక సంస్థకి 7 సంవత్సరాలుగా ఎన్నికలు జరగడం లేదు. ఈ ఎన్నికల మీద కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత దీనికి ఎన్నికల తేదీలు ప్రకటించాలని గడువు ఇస్తూ ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్నికల తేదీలు ప్రకటించడం లేదు. ఈ తక్షణమే ఎన్నికలు ప్రకటించాలి, ఎన్నికల తేదీలు
ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పేసి ఈరోజు నిరసనగా కాకినాడ నగరపాలక సంస్థ దగ్గర ఈ నగర పర్యాటకుల పాదరక్షలు తుడుస్తూ బూట్ షూ పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమనగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తేదీలు ప్రకటించాలి. ఈ యొక్క ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్ పరిపాలన హయాంలో ఈ యొక్క కాకినాడ నగరపాలక సంస్థ 400 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్లన్నీ ఆర్ఎండ్బి పరిధిలో ఉంచి ఈ రోడ్లు అభివృద్ధి చేయకుండా పరిస్థితి ఉంది. ఈ నిధులన్నీ కూడా పక్క ప్రభుత్వ శాఖలకు తీసుకెళ్లి వెచ్చిస్తున్నారు తప్ప కాకినాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి రోడ్లు అభివృద్ధి చేయడానికి వెచ్చించడం లేదు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన 36 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు వాళ్ళు వసూలు చేయడం లేదు. ఈ కాకినాడ నగరంలో పౌర సౌకర్యాలు పూర్తిగా ముగ్గురమైపోతూ ఉన్నాయి. కావున నగరపాలక సంస్థకి ఎన్నికలు తక్షణమే నిర్వహించినట్లయితే స్థానిక ప్రజాస్వామ్యం ద్వారా ఈ ప్రజల యొక్క పౌర సౌకర్యాలు దక్కుతాయనేటువంటి డిమాండ్ తోటి తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. సాయిబాబా సమాధి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాబాకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారికి ఆరాధన చేశారు. కాకినాడలో గురువారం సాయిబాబా సమాధి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక అశోక్ నగర్లో ఉన్న సాయిబాబా ఆలయంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 3 రోజుల పాటు బాబాకు విశేష పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. తొలి రోజు భక్తుల కోసం బాబా లీలలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు భక్తులతో విశేష సామూహిక పూజ, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. చివరి రోజు సాయి సత్యవ్రతం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ సాయిబాబా వారి సమాధిలో భాగంగా 3 రోజులు మన బాబావారి మందిరంలో జరుగుతున్నవి. 3 రోజుల్లో భాగంగా మొదటి రోజు సాయిబాబా వారి లీలలు, సాయి సచ్చరిత్ర అఖండ పారాయణ కార్యక్రమం, అలాగే 3 రోజులు కూడా విశేషంగా బాబావారికి భక్తులందరి చేత సామూహిక క్షీరాభిషేకము, పంచామృత అభిషేకము పూర్తి చేసుకున్నాం. 3వ రోజు విశేషంగా బాబావారి సాయి సత్యవ్రతములు, సామూహిక ఉచిత సాయి సత్యవ్రతములు శ్రీ షిరిడి సాయి పూజా మందిర ట్రస్ట్ వారు భక్తులందరి చేత కూడా సాయి వ్రతములు చేయించడం తలచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. భక్తులందరి చేత కూడా సామూహికంగా సాయి సత్యవ్రతములు జరుగుతున్నవి. సాయి సత్యవ్రతముల అనంతరం భక్తులందరికీ కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే 3 రోజులు కూడా బాబావారికి ప్రతిరోజు విశేషంగా 4 హారతులు, 4 రకముల నైవేద్యములు, వివిధ పూజా కార్యక్రమాలన్నీ కూడా బాబావారి సమాధి ఉత్సవములుగా జరుగుతున్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాలాపన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మన షిరిడి సాయి పూజా మందిర ట్రస్ట్ అశోక్ నగర్ నందు జరుగుతున్నవి. కావున భక్తాదులు 50 మంది కూడా ఎందరో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి అనుగ్రహం పొంది ఉన్నారు. ఓం సాయిరామ్. రాష్ట్రంలోని కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కోరారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ నేతలతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి గురువారం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును కాంట్రాక్టర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరిపవరం పంచాయతీ ఎస్పీ కాలనీ, బీసీ కాలనీ, భవనారాయణపురం తదితర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలంలో 3.31 కోట్ల రూపాయలతో సుమారు 79 సీసీ రోడ్లను నిర్మాణం చేపట్టగా వచ్చే నెలకు దాదాపు అన్ని రోడ్ల నిర్మాణం పూర్తి కానున్నాయి. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ పుల్లా సదాచందు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మట్టా ప్రకాష్ గౌడ్, సీతయ్య దొర తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కోరారు. బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా రూరల్ నియోజకవర్గాన్ని నిలపాలని అధికారులకు ఆదేశించారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పలు గ్రామాల జన్మభూమి కమిటీలో సమావేశమయ్యారు. గురువారం వలసపాకల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామీణ నియోజకవర్గాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. దీని ద్వారా ఆయా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడుతుందన్నారు.
రేపు వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయిలో 18 గ్రామాలు కూడా ODF మండలం కింద డిక్లేర్ చేయాలన్నది కృతనిశ్చయంతో ఉన్నాం. దానికి సంబంధించిన చర్యలు అన్ని విధాలుగా తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ODF విలేజ్ ఎవరైతే లెటర్ని కట్టుకుంటూ తలుచుకున్నారో ODF విలేజ్లో ఉన్న పేర్లన్నింటికి కూడా కడితే కూడా కట్టిన వారం 10 రోజుల్లోనే డబ్బులు పడతా ఉన్నాయి. అంచేత పేమెంట్ విషయం ఏ ఇబ్బంది లేదు కాబట్టి కట్టుకున్న వాళ్ళందరినీ కట్టుకోమని చెప్తున్నాం. కట్టుకోలేని పరిస్థితులు ఎవరన్నా ఉంటే మా జన్మభూమి కమిటీని ఇమీడియట్గా అక్కడ కాంట్రాక్ట్స్ని పెట్టి మన ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో పూర్తి చేయమని చెప్పాం. జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో చేసే లెటర్స్కి ఏమన్నా 1000, 15,000, 1,500, 2,000 డిఫరెన్స్ వచ్చినా మేము జన్మభూమి కమిటీని మోటివేట్ చేసి వాళ్ళ ధరగా పెట్టి సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా కట్టేసిస్తాం. దాన్ని ఉపయోగించుకున్నా పర్లేదు, వాళ్ళు ఇండివిజువల్గా ట్యాంక్ కట్టి ఉపయోగించుకున్నా పర్లేదు. అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. భారతదేశ ప్రధాని కాడి నుంచి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దాకా కోరుకునేది సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఆరు బయట మలమూత్ర విసర్జన చేయకూడదు. అటువంటి గ్రామాలుగా మన గ్రామాలను తయారు చేసుకోవాలని ఒక పిలుపుకి మీరు అందరూ కూడా స్పందించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి, ఈఓ PRD మనీశ్వరరావు, NREG APO సత్యనారాయణ, ఎస్ రూరల్ మండలంలో పెనుమర్తి, ఇంద్రపాలెం, వలసపాకల గ్రామాల కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన పదాన్ని పట్టారు. అధికారులు తక్షణమే స్పందించాలని నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు గురువారం భోజన విరామంలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘం కార్యదర్శి ఏఎల్ రాజు నేతృత్వంలో కార్మికులు డిపో ఎదుట నిరసనకు దిగారు. సుమారు గంట పాటు కార్మికులు సమస్యలు పరిష్కరించాలంటూ నినాదించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గత నెలలో చేసిన ఆందోళనలో భాగంగా యాజమాన్యం ముందు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరామని తెలిపారు. అయితే తమ డిమాండ్లు ప్రధానమైన వాటిపై యాజమాన్యం స్పందించలేదని అన్నారు. దీంతో మరోసారి ఆందోళన సిద్ధమవుతున్నామని ప్రకటించారు. సీనియర్ డ్రైవర్లు, కండక్టర్లకు డ్యూటీ షీట్లను వేసే విషయంలో అధికారులు చూడడం లేదని వాపోయారు. మరోవైపు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న డిస్పెన్సరీలో వైద్యుడు లేకపోవడంతో సిబ్బంది, కార్మికులు, రిటైర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాజు వివరించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని రాజు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పిఎల్ రాజు, కాకినాడ డిపో కార్యదర్శిని మాట్లాడుతున్నానండి. పోయిన నెల 27వ తారీఖున డిపో మేనేజర్ గారికి మా సమస్యల మీద వినతి పత్రం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలు పరిష్కారం జరగక 10 డిమాండ్స్ ఇస్తే అందులో కొన్ని డిమాండ్స్ పరిగణనలో తీసుకున్నారు. కానీ మేము పెట్టిన ప్రధాన అంశంగా పెట్టిన డిమాండ్స్ అయితే మాత్రం పరిష్కారంగా జరగలేదు. అందు గురించి ఈ రోజున ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ముఖ్యంగా కండక్టర్ చార్ట్లు వేయడంలో 4 డిమాండ్లుగా మేము ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కండక్టర్ చార్ట్లు, పాసింజర్ ఎక్స్ప్రెస్ చార్ట్లు వేయకుండా పాసింజర్ చార్ట్లు వేసి సీనియారిటీని ఉల్లంఘించడం జరిగింది. అలాగే సీనియారిటీ కండక్టర్లకి ఓడీలు ఇవ్వకుండా, సీనియారిటీ డ్రైవర్లకి ఓడీలు ఇవ్వకుండా యూనియన్ పక్షపాత వైఖరితో మేనేజ్మెంట్తో కుమ్మక్కై గుర్తింపు సంఘం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకేమో డ్యూటీలు, ఆరోగ్యంగా ఉన్నందుకు ఓడీలు తీసుకురావడంలో జరుగుతుంది. దాన్ని కూడా మేము మేనేజ్మెంట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ రోజున లీవ్ సౌకర్యం కూడా కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతుంది. అలాగే డిస్పెన్సరీలో డాక్టర్ కూడా లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ప్రధాన కారణంగా మా డిస్పెన్సరీ సంబంధించి దాదాపు 1000 మందికి పైనే కార్మికులు హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి. వాళ్ళకు కూడా మందులు లేక రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మందులు కొనుక్కోలేక చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. దాదాపు ఈ 2013లో మాకు ఎవరైతే డాక్టర్ గారు ఉండేవారో ఆ డాక్టర్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత దాదాపు ఇప్పటికీ 6 డాక్టర్లు మారారు. 6 డాక్టర్లు అలాగా మారడం వల్ల కార్మికులు కూడా తీవ్ర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డాక్టర్గా ఒకే డాక్టర్ కంటిన్యూగా ఉంటే ఆ కార్మికుడు స్థితిగతులు అనేది ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు అలాగ 6 డాక్టర్లు మారడం, డాక్టర్లు ఏమో అందుబాటులో లేకపోవడం వల్ల దాదాపు 800 పైన వర్కింగ్ డేస్ ఉంటే దాదాపు అందులో 200 రోజులు డాక్టర్లు లీవ్లు వెళ్ళడం జరిగింది.
మరి దానివల్ల కూడా కార్మికులు తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు, అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతుంది. దీని మేనేజ్మెంట్కి మేము పలు ధర్నాల్లో కూడా చెప్పించాను. మరి ఈ రోజున డాక్టర్ గారు అయితే దాదాపు ఒక 15 రోజుల నుంచి డాక్టర్ గారు కూడా రావడం లేదు. దానివల్ల ఈ ఎండలకి ఈ వాతావరణ ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా కార్మికులందరూ కూడా సఫరుతున్నారు. దయచేసి డాక్టర్ని మాకు త్వరగా తెప్పించి మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని కోరుకుంటూ, ఈ సమస్యల పరిష్కారం అవ్వని జరగని పక్షంలో పైన ఆదేశాల మేరకు ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎంఎస్ నారాయణ, కోశాధికారి ప్రసాద్, వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కళా ఉత్సవ్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. విద్యార్థుల సమాన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్థానిక తూరంగి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు కళా ఉత్సవ్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు శేషగిరి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను జాతీయ స్థాయిలో జరిగే కళా ఉత్సవ్ పోటీలకు పంపించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శేషగిరిరావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో అంతర్లీనంగా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు చక్కటి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే నవంబర్ 15వ తేదీ నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటారని హెడ్ మాస్టర్ శేషగిరిరావు ఆకాంక్షించారు. తోరంగి పాఠశాల చాలా విజయాలని సాధిస్తూ వస్తుంది. 250 మంది విద్యార్థులతో మొదలైన పాఠశాల ఈరోజు 900 మందికి చేరింది. ఉపాధ్యాయుల సహకారంతో ఎనలేని ఎత్తుకి ఎదిగింది. పాఠశాల అనేక రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటండి, కళల్లో ఏమిటి, డ్యాన్స్ పోటీలు ఏమిటి, ఆటల్లోనేమిటి, ఎన్ఎన్ఎంఎస్ అనేక విధాలుగా అలా విజయాలు సాధించుకుంటూ ఈరోజు మన గైడ్ టీచర్ పాలరాజు గారి నేతృత్వంలో మరికొంతమందిని కళా ఉత్సవం గుణదల అంటే అమరావతికి దగ్గరగా ఉండే గుణదల్లో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకి పిల్లల్ని పంపించడం జరిగింది. పాలరాజు గారు కూడా ఆయన అనలేని ఉత్సాహంతో ఆయన అనేక రకాలుగా ఆయన తర్ఫీదు ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచో గురువులను తీసుకొచ్చి వారికి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదుని ఇచ్చారు. ఈ తత్కారణంగా వాళ్ళందరూ కూడా పిల్లల్లో అమితమైన ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో ఆ బుద్ధుణ్ణి, అమరావతి యొక్క శిల్పాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగారు. అంచేత ఆ విధంగా జాతీయ స్థాయికి మా పాఠశాల రాష్ట్ర స్థాయి నుంచి ఎదగడం అనేది మన జిల్లాకి, మా పాఠశాలకి, మా తోరంగి గ్రామానికి అందరికీ కూడా ఇది గర్వకారణం. దీనికి మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా దీన్ని వన్నె తెచ్చేందుకు నేను ప్రధానోపాధ్యాయుడిగా నేను మరింత కృషి చేయగలనని నేను విన్నవించుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా సిపిఎం పార్టీ వ్యవస్థాపక నేత తోరాటి లక్ష్మణమూర్తి జయంతి వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు. కాకినాడ సుందరయ్య భవన్లో గురువారం సిపిఎం నేత తోరాటి లక్ష్మణమూర్తి జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ ఉన్నతికి ఆయన చేసిన సేవలను నేతలు, కార్యకర్తలు మననం చేసుకున్నారు. ఈ సందర్భంగా శేషుబాబ్జీ మాట్లాడుతూ, భూస్వాముల కుటుంబంలో జన్మించిన లక్ష్మణమూర్తి చివరి వరకు పేదల కోసమే ఆలోచించేవారని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆయన అక్కడ జరిగిన కాల్పుల్లో మృతి చెందారని తెలిపారు. త్వరలో లక్ష్మణమూర్తి స్మారకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మా పార్టీ వ్యవస్థాపకులు, ఈ జిల్లాలో ప్రారంభకుల్లో ఒకరు తోరాటి లక్ష్మణమూర్తి గారు. భూస్వామి కుటుంబంలో జన్మించినప్పటికీ ప్రజాసేవకే తన కాలానంతా కూడా వెచ్చించారు ఆయన. ఆ రోజుల్లో తెలంగాణలో సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. ఈ జిల్లా నుంచి తోరాటి లక్ష్మణమూర్తి గారు వెళ్ళారు. ఆయన అక్కడ ఏంటంటే ఆయన్ని కాల్చివేయడం జరిగింది. ఆయన త్యాగం, సేవాగుణం, ప్రజలతో ఆయన కలిసిమెలిసి ఉండే తీరు ఇవన్నీ కూడా నేటి తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఆయన జయంతిని నిర్వహిస్తున్నాం. ఆయన పేరుతో ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.
ఇప్పటికే ఆయన పేరుతో ఒక గ్రంథాలయం ఏర్పడింది కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని. భవిష్యత్తులో ట్రస్ట్ పేరుతో ఏంటంటే ఆయన పేరు మీదుగా సేవా కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అజయ్ కుమార్, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా వ్యవస్థాపక నేత మోటూరి ఉదయం జయంతి వేడుకలను మహిళా నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఆమె చేసిన సేవలను మననం చేసుకున్నారు. కాకినాడ రూరల్ స్వామినగర్లో గురువారం ఐద్వా నేతలు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన మోటూరి ఉదయం జయంతి సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీరాణి నేతృత్వంలో స్వామినగర్ పంచాయతీ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మోటూరి ఉదయం సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. స్వామినగర్, ఇంద్రపాలెం గ్రామాల ప్రజలు ఈ వైద్య శిబిరానికి హాజరై పలు పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి అనే నినాదంతో ఐద్వాను స్వర్గీయ నేత ఉదయం స్థాపించారని తెలిపారు. మహిళల ఉన్నతికి ఉదయం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. స్త్రీ విముక్తి, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం నిత్యం పరితపించేవారని తెలిపారు. ప్రధానంగా మహిళలపై దాడులను అరికట్టేలా ఆమె చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి అనే పేరుతో ఏర్పడినటువంటి ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. దీని వ్యవస్థాపకుల్లో ఒకరు మోటూరు ఉదయం గారు. స్త్రీ విముక్తి కోసం, అలాగే స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని చెప్పి, అలాగే స్త్రీ మీద వేధింపులు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక దఫాలుగా పోరాటాలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మోటూరు ఉదయం గారు. ఆమె ఆశయాలని కొనసాగించడం కోసమే ఆవిడ జయంతి సందర్భంగా 92వ జయంతి సందర్భంగా ఈ రోజున ఈ ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగానే ఆవిడ అనేక జిల్లాల్లో మోటూరు ఉదయం గారు ట్రస్టుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మహిళల యొక్క సమస్యల మీద కూడా కౌన్సిలింగ్ సెంటర్లని, లీగల్ సెల్ సెంటర్లను కూడా పెట్టడం అనేది జరిగింది. మన జిల్లాలో కూడా ప్రతి శనివారం ఈ లీగల్ సెల్ అనేది ఏర్పాటు జరుగుతుంది. ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి వేధింపులు వీటన్నిటికీ కారణం మద్యం. ఈ మద్యం ఈ వేళ రాష్ట్రం అంతా కూడా ఏర్లై పారుతూ ఉంది. మన కాకినాడ నగరంలో కూడా, కాకినాడ నగరం కానీ రూరల్ కానీ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా మద్యమే ఈరోజు ఏర్లై పారుతూ ఉంది. ఈ మద్యాన్ని నిషేధించే కానీ కుటుంబాలు బాగుపడవు. అనేక కుటుంబాలు మద్యం వల్ల చిన్నభిన్నం అయిపోతున్నాయి. మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల కారణం కూడా మద్యమే. కానీ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలు ఆదాయం అని చెప్పి ఆదాయం చూసుకుంటాం తప్ప ఆ మద్యాన్ని నిషేధించాలని, కుటుంబాలని బాగు చేయాలని ఆలోచనతో లేదు. ఈరోజు మహిళా సంఘం ఆధ్వర్యంలో మోటూరు ఉదయం గారు ట్రస్ట్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలందరూ మోటూరు ఉదయం గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఆమె ఎంతో కృషి చేశారు మహిళల కోసం. మహిళా ఉద్యమ నేత, తను మొట్టమొదటి మహిళ సైకిల్ తొక్కిన ఆమె అంటే మోటూరు ఉదయం గారే. బుర్రకథ చెప్పడం దగ్గర నుంచి మహిళ సైకిల్ తొక్కి మగవాళ్ళతో సమానంగా తను కూడా నేనున్నానని చెప్పి అందరినీ ఆదర్శంగా తీసుకున్న మహిళ తను. అలాగే మెడికల్ క్యాంపు మోటూరు ఉదయం ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ టెస్ట్ జరుగుతుంది. మోటూరు ఉదయం ట్రస్ట్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అది క్యాంపెయిన్ ఎప్పుడు జరుగుతూ ఉంది. అలాగే ఈ జనాల కోసం గ్రామాల్లో పెట్టాలని చెప్పేసి మేము మోటూరు ఉదయం గారి జయంతి సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు వెంకటేశ్వర గారు, బేబీరాణి గారు, ఏఎన్ఎంలు, అలా మొత్తం మన ఐద్వా నాయకులు, నాగదేవ్ గారు వీళ్ళంతా కూడా మాకు సహకరించడం జరుగుతుంది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు పలివెల వీరబాబు, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ సమస్యలను తక్షణం పరిష్కరించండి. అధికారులకు కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆదేశం. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలంటూ వినూత్న నిరసన. పాదచారులకు బూట్ పాలిష్ చేసిన దూసర్లపూడి. కాకినాడ రూరల్ ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దండి. పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి. కళా ఉత్సవ్లో ప్రతిభ కనబర్చిన కాకినాడ జడ్పీ విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న చిన్నారులు.
హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.